శ్రీనివాస మంగాపురం సమీపానున్న శ్రీవారి మెట్టు వద్ద గత 20 సంవత్సరాలుగా జీవనాధారంగా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దాదాపు 31 కుటుంబాలపై టీటీడీ అధికారులు దారుణంగా అక్కడి నుంచి తొలగించి వేశారని, దాదాపు 2 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకోలేక బతుకు తెరువు లేక కష్టపడుతున్న చిరు వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు కందారపు మురళి టీటీడీ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అలిపిరి మార్గంలో పులి దాడి చేస్తే శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న అంగళ్లను మూసివేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారాల సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ డిఎఫ్ఓ వ్యాపారాలు చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈవో జేఈఓలను నేరుగా కలిసి ప్రస్తావించినా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గతంలో సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించితే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా సమస్యలాగానే ఉందన్నారు. టీటీడీ అధికారులు వెంటనే స్పందించి చిరు వ్యాపారులకు న్యాయం చేయకపోతే ఈ నెల 21వ తేదీ నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జయచంద్రతో పాటు చిరు వ్యాపారుల సంఘ నాయకులు మధుశేఖర్, యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల మీద జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ ఇక్కడ చూడండి, నరసింహ యాదవ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆయన, నేను ఇద్దరం ఇదే చోట ప్రెస్ మీట్ పెట్టాం. చిరు వ్యాపారులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి నరసింహ యాదవ్ నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అసలు సిసలైన వాళ్ళందరినీ కాపాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మేమంతా కూడా ఇక్కడ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళని తరిమేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే, ఎప్పుడో ఫారెస్ట్ అధికారి ఇక్కడ ఎవరు వ్యాపారాలు చేయకూడదు అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి, ఒక కాగితం ఇచ్చాడు కాబట్టి మేము ఆపేసినామని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడో 5 ఏళ్ల కిందట ఇస్తే దాన్ని ఇప్పుడు సాగ్గా చూపించి ఇప్పుడు లేటెస్ట్గా డిఎఫ్ఓ ఒక లెటర్ ఇచ్చాడు, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, మనుషులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం, ఇక్కడ వచ్చే జనం మధ్యలో తిరుగుతూ ఉండడం, వీటి వల్ల జంతువులు కూడా దూరంగా పోతాయి అని చెప్పి డిఎఫ్ఓ ఇప్పుడున్నటువంటి డిఎఫ్ఓ ఇస్తే దీన్ని ఏమాత్రం పరిగణలో పెట్టుకోవడం. మా కోర్టు చెప్పింది డిఎఫ్ఓ అంటే, కోర్టు చెప్పిందని అంటే ఒక నడిచే ప్రాంతంలో ఏమో, ఒక మెట్లు ప్రాంతంలో ఏమో ఒక రకంగా, ఇంకొక మెట్ల ప్రాంతంలో ఇంకొక రకంగా. దీని అర్థం ఏంటంటే, దీన్ని అమ్ముకోవాలన్నటువంటి కుట్ర తప్ప, దీన్ని వాళ్ళ మనుషులకు కట్టబెట్టాలన్నటువంటి కుట్ర తప్ప, ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, ఒక 31 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ జీవితాలు దీని వెనక ముడిపడి ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు దీన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి. వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలన్నటువంటి ఏ కోశానా లేదు.